ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచారం ఊపందుకుంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డిఎంకే, అధికారంలోకి రావడానికి ఎన్డీఏ కూటమి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఎన్డీఏ కూటమి వ్యూహాత్మక ఎత్తుగడతో రంగంలోకి దిగింది. ఎన్నికల ప్రచారంలో ఏపీ నాయకులను దించుతోంది. ఇందులో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలోకి రావడం ఈ ఎన్నికలకు కొత్త మలుపు తీసుకొస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడు నాగర్కోయిల్ కాన్స్టిట్యున్సీ నుంచి బీజేపీ అభ్యర్థి ఎంఆర్ గాంధీ పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఎంఆర్ గాంధీకి మద్దతుగా పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. పవన్ కళ్యాణ్ చేపట్టనున్న ఈ ప్రచారంపై తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో సుమారు 15 నుంచి 20% వరకు తెలుగు మాట్లాడేవారు ఉంటారు. సో ఆ వర్గాన్ని ఆకర్షించేందుకు ఎన్డీఏ పవన్ కళ్యాణ్ రంగంలోకి దించింది. ఇందులో కనీసం 12 నుంచి 13% ఓట్లు ఎన్డీఏ కూటమి సంపాదించగలిగితే గెలుపు ఖాయమని ఇప్పటికే నిపుణులు అంచనా వేస్తున్నారు. సో వీరి ఓటు బ్యాంక్ కోసమే పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రచారం ద్వారా ఎన్డీఏ కూటమి కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని చూస్తుంది. ఇటీవల చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో మార్పు అవసరం, ఎన్డీఏ కూటమి ఆ మార్పు తీసుకురాగలదని పేర్కొన్నారు. సో బీజేపీ నాయకులు కూడా ఈ యొక్క ప్రచారాన్ని కీలక మలుపుగా చూస్తున్నారు. ఈ ఎన్నికల ప్రభావం తమిళనాడుకు మాత్రమే పరిమితం కాకుండా ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాలపై కూడా ఉంటుంది. సో పవన్ ప్రచారాన్ని తెలుగు మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ప్రస్తుతం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే ప్రభుత్వం అధికారంలో ఉంది. 2021లో జరిగిన ఎన్నికల్లో డిఎంకే భారీ మెజార్టీతో విజయం సాధించింది. అయితే డిఎంకే ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా ఆ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకతను కలిగించారన్న సందేహం లేదు. కానీ తాజా సర్వే ప్రకారం మిగతా పార్టీల కంటే డిఎంకే ఒక అడుగు ముందుకుందని తెలుస్తోంది. ఇక డిఎంకేను గద్దెదించేందుకు ప్రయత్నిస్తున్న ఎన్డీఏ కూటమి బలమైన పోటీకి సిద్ధమవుతుంది. మొత్తం 234 స్థానాలకు గాను అన్నాడీఎంకే 178 చోట్ల పోటీ చేస్తుండగా పొత్తులో భాగంగా బీజేపీ 27 స్థానాల్లో, పిఎంకే 25 స్థానాల్లో, ఏపీఎంకే 11 స్థానాల్లో పోటీ చేస్తుంది. సో ఇక తమిళనాడులో మూడో శక్తిగా ఎదగాలని చూస్తున్న విజయ్ పార్టీ టీవీకే 230 స్థానాల్లో పోటీ చేస్తుంది. యువతలో మంచి క్రేజ్ ఉన్న ఈ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లను చీల్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి వ్యతిరేక ఓట్లు చీలడం అధికార డిఎంకే కంటే ప్రతిపక్ష ఎన్డీఏకే ఎక్కువ నష్టం జరుగుతుందని అంచనా. మొత్తంగా చూసుకుంటే ఈసారి తమిళనాడు ఎన్నికలు త్రిముఖ పోటీగా మారాయి. డిఎంకే తన ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటే ఎన్డీఏ కూటమి మార్పు నినాదంతో ముందుకు వస్తోంది. మరోవైపు టీవీకే యువత మద్దతుతో కొత్త రాజకీయ సమీకరణాలను క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. మరి ఇలాంటి ఈ సమీకరణాల్లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎంత ప్రభావం చూపుతుందో ఫలితాల రోజునే స్పష్టమవుతుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి గెలుపు ఎవరిదనేది అత్యంత ఆసక్తికరంగా మారుతుంది. సో తమిళ ఓటర్లు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని సరదాగా మార్చేస్తారు. కాబట్టి డిఎంకేకి ఆ టెన్షన్ ఉంది. అదే సమయంలో ఆ పార్టీ ప్రాంతీయ తమిళవాదాన్ని తెరపైకి తెస్తూ బీజేపీ అన్నా డిఎంకే కూటమిని భయపెడుతోంది. సో ప్రజలు గనుక ప్రాంతీయవాదాన్ని సీరియస్గా తీసుకుంటే అది డిఎంకేకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మరోవైపు క్యాంపెయిన్లో కొత్తదనం చూపేందుకు బీజేపీ సరికొత్త వ్యూహాలను రచిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడు ఎన్నికల ప్రచారానికి దిగారు. అండ్ నాగర్కోయిల్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ అభ్యర్థి ఎంఆర్ గాంధీకి మద్దతుగా భారీ ర్యాలీ ప్రచారం చేయబోతున్నారు. అండ్ ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ప్రచారం రాజకీయ భూకంపం క్రియేట్ చేస్తుందా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ రానుండడంతో తమిళనాడు రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. ఏపీలో ఎన్డీఏ కూటమి భాగస్వామి అయిన జనసేన పార్టీకి అధినేతగా ఆయన ఏఐడిఎంకే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి పూర్తిగా మద్దతు ప్రకటించారు. తమిళనాడులో 15 నుంచి 20% తెలుగు మాట్లాడే ఓటర్లను ఆకర్షించేందుకు పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎన్డీఏకి వ్యూహాత్మకంగా వాడుకుంటుంది. సో ఇది డిఎంకే ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారొచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు. ప్రస్తుతం డిఎంకే ప్రభుత్వం సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలో అధికారంలో ఉంది. సో 2021 ఎన్నికల్లో
భారీ మెజారిటీతో గెలిచిన డిఎంకే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొంటుంది. అయినప్పటికీ సర్వేల్లో మాత్రం ఒక అడుగు ముందే ఉంది. అండ్ విపక్షం ఏఐడిఎంకే బీజేపీ కూటమి అంటే ఎన్డీఏ కూటమి బలమైన పోటీ ఇస్తోంది. ఇందులో 178 సీట్లలో ఏఐడిఎంకే 27, బీజేపీ 18, పిఎంకే 11 అండ్ ఏపీఎంకేలు కూడా పోటీ చేస్తున్నాయి. ఇలాంటి ఒక స్పెషల్ సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ అనేది నిజంగా తమిళనాట ఒక రణరంగంగా మారబోతోంది. సో ఇప్పటిదాకా చాలా మంది స్టార్ క్యాంపెయినర్స్ ఏ పార్టీ తరపున ఇటు కాంగ్రెస్ నుంచి కావచ్చు, ఇటు బీజేపీ నుంచి కావచ్చు, లేదంటే డిఎంకే నుంచి, ఏఐడిఎంకే నుంచి, ఇటు సిపిఎం, సిపిఐ, సో ఇలా అంటే ఒకటి కాదు, టీవీకే చీఫ్ విజయ్ సో సెన్సేషనల్గా ఇప్పుడు ఆయన క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. సో రోజుకొక 4 కాన్స్టెన్సీలని ఆయన పర్యటిస్తూ అక్కడి ప్రజలతో మమేకమవుతూ వాళ్ళకి టీవీకే ఇచ్చే హామీలు ఏంటో, టీవీకే ఎలాంటి ఒక అంటే సూపర్ 6 లాంటి హామీలని ఎలా ఇవ్వబోతుంది, ఇటు రైతులకు ఏం చేస్తుంది, ఇటు విద్యార్థులకు ఏం చేస్తుంది, పారిశ్రామికవేత్తలకు అయితే పారిశ్రామిక రంగంలో తమిళనాట సొంతంగా అంటే స్థానికంగానే ఉద్యోగాలు ఇవ్వాలన్నది అప్పట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు. అండ్ తర్వాత టీడీపీ తెచ్చింది. సో సౌత్లో, పర్టికులర్గా సౌత్లో ఇప్పుడు మళ్ళీ అప్పట్లో జయలలిత, ఇప్పుడు ఈ యొక్క టీవీకే పార్టీ చీఫ్ విజయ్ తెస్తున్నారు. సో ఇలాంటి కీ హామీలు ఏవైతే ఉంటాయో, కీలక హామీల్ని ఆయన చాలా బలంగా తీసుకెళ్తున్నారు జనాల్లోకి. సో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు తమిళనాట ఒక రణరంగం అని చెప్పాలి. ఇప్పటికే బయటకు వస్తున్న సర్వేల ప్రకారం కేవలం టీవీకేకి ఒక 12 నుంచి 15% ఓట్ బ్యాంక్ మస్ట్గా వస్తుందనేవి ప్రతి సర్వే చెప్తున్నాయి. ఎందుకంటే కేంద్రం నుంచి బీజేపీ చేయిస్తుంది, అండ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ చేపిస్తుంది, అండ్ టీవీకే ఇంటర్నల్గా చేపిస్తుంది. ఇటు బీజేపీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ డిఎంకే కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, పోటీనిచ్చే ప్రతి ఒక్క పార్టీ కూడా మస్ట్గా వాళ్ళ బలం కన్నా వాళ్ళ ప్రత్యర్థుల బలం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక పక్క బీజేపీ నుంచి స్టార్ క్యాంపెయినర్గా పవన్ కళ్యాణ్ దిగుతున్నారంటే మరి అవతల పక్క ఇంకెవరిని దించాలి? వేరే కాంగ్రెస్ నుంచి ఇక్కడ తెలంగాణ మహిళా నేతలనా, లేదంటే కేరళ నుంచి దింపాలా? సో ఇలాంటి ఒక డైలమా సిచ్యువేషన్. సో ప్రతి రాజకీయ పార్టీ ఒక కొత్త వ్యూహంతో ముందడుగేస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తమిళనాట ఎన్నికల ప్రచారం నిజంగా రణరంగంగానే మారుతుందని చెప్పుకోవాలి. సో ఇటు ఇప్పటికే ఏపీలో కూటమి ప్రభుత్వం రావడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంత ప్రయత్నించారో, ఎంత పోరాడారో, ఎంత పాకులాడారో, జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ఎలాగైతే ప్రజల్లోకి తీసుకెళ్లారో, సో ఇలాంటి వాటన్నిటినీ ప్రజలు గుర్తుంచుకున్నారు. సో ప్రజలు ఆయన్ని గెలిపించారు. సో సేమ్ స్ట్రాటజీని ఇప్పుడు టీవీకే చీఫ్ విజయ్ కూడా సేమ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాటజీనే ఆయన వర్కౌట్ చేస్తున్నారు. సో గతంలో వీళ్ళిద్దరూ కలుస్తారని, ఢిల్లీ వేదికగా అమిత్ షా దగ్గర మాట్లాడుకుంటారని, ఎన్డీఏ కూటమిలోకి టీవీకే వస్తుందనే ఒక ఊహాగానాల నేపథ్యంలో అవన్నీ ఏం జరగలేదు. సో రీసెంట్గా తమిళనాడులో పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా సో ఎట్టి పరిస్థితుల్లో తమిళనాట కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ అధికారం మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది, దాన్ని ప్రజలకు దగ్గరగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్డీఏ కూటమి వర్క్ చేసే అవకాశం ఉందంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ఇలాంటి నేపథ్యంలో తమిళనాడు ఎన్నికల వ్యూహంలోకి పవన్ కళ్యాణ్ ప్రవేశించారు. సో మరి ఏ పార్టీకి ప్లస్ అవుద్ది, ఏ పార్టీకి మైనస్ అవుద్దని మీరు అనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేసి ప్రయత్నించండి.